ముందుగా ఎపిడైడిమైటిస్ లేదా ఎపిడైడిమో ఆర్కైటిస్ అంటే ఎవరిలో అయితే ఈ టెస్టిస్ పైన ఉన్న ఇది ఎపిడైడిమిస్ అంటారు. ఈ ఎపిడైడిమిస్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో దానిని ఎపిడైడిమైటిస్ అంటారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది ఈ ఎపిడైడిమిస్తో పాటు టెస్టిస్లో కూడా ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని ఎపిడైడిమో ఆర్కైటిస్ అంటారు. సో ఎపిడైడిమైటిస్ అంటేనేమో ఓన్లీ ఈ ఎపిడైడిమిస్ పార్ట్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఎపిడైడిమైటిస్ అంటారు. ఎపిడైడిమో ఆర్కైటిస్ అంటే ఈ ఎపిడైడిమిస్తో పాటు టెస్టిస్లో కూడా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ఎపిడైడిమో ఆర్కైటిస్ అంటారు. సో ఈ ఇన్ఫెక్షన్స్ టెస్టిస్లో రావటం అనేది చాలా కామన్గా 25 to 35, 40 years ఏజ్ గ్రూప్లో ఉన్న మగవాళ్ళలో చాలా కామన్గా వచ్చే ఇన్ఫెక్షను. అయితే ఈ ఎపిడైడిమిస్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక ముఖ్యమైన రీజన్ను సెక్షువల్ కాంటాక్ట్స్. ఎవరైతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో ఎక్కువ మందితో ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్గా కలుస్తారో అట్లాంటి మగవాళ్ళలో చాలామందిలో ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ రావడం అనేది చాలా కామన్గా ఉండే ఒక ఇన్ఫెక్షను. అండ్ దాంతోపాటు కొంతమందిలో పెన్నిస్ టిప్ దగ్గర ఇన్ఫెక్షన్, అంటే పెన్నిస్ టిప్ దగ్గర ఈ బెలనైటిస్ ఇన్ఫెక్షన్ ఉండి ఆ టిప్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ను ఈ వ్యాస్ ద్వారా వాళ్ళకి ఈ టెస్టిస్కి స్ప్రెడ్ అయ్యిద్ది అనమాట. పెన్నిస్ టిప్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షను, దానివల్ల కూడా ఈ ఎపిడైడిమైటిస్ లేదా ఎపిడైడిమో ఆర్కైటిస్ అనే ఇన్ఫెక్షన్ రావడం అనేది జరిగిద్ది. అట్లానే ఎవరిలో అయితే డయాబెటీస్ మెలైటిస్ అంటే షుగర్ ప్రాబ్లం ఉంటుందో ఈ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ఈ ఎపిడైడిమిస్ లేదా ఎపిడైడిమో ఆర్కైటిస్ లాంటి ఇన్ఫెక్షన్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ ఎపిడైడిమల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే టెస్టిస్ ఇన్ఫెక్షన్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కొంతమందిలో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సే వస్తాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు జనరల్గా ఆ మగవాళ్ళలో కనపడే ఒక లక్షణం ఏంటి అని అంటే టెస్టిస్ అంతా స్వెల్లింగ్ వచ్చింది. నార్మల్గా ఈ సైజు ఉన్న టెస్టిస్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చినట్లయితే సడన్గా ఈ సైజ్ అయిపోయింది, టెస్టిస్ సైజ్ అనేది బాగా పెరిగిద్ది. దాంతోపాటు పెయిన్, ఫీవర్ వచ్చిద్ది అనమాట. టెస్టిస్ అంతా లావుగా అయిపోయి పెయిన్, ఫీవర్ వచ్చిద్ది. అండ్ కొన్నిసార్లు వాళ్ళకి ఈ సెమెన్ అవుట్ అయినప్పుడు లేకపోతే యూరిన్ పోసుకుంటున్నప్పుడు కూడా యూరిన్లో కూడా ఇన్ఫెక్షన్ ఉండి యూరిన్ కూడా మంటలాగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత మంచిది. లేదు అనంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ చేయించుకోక అది కంట్రోల్ అవ్వని స్టేజ్కి వెళ్ళిపోతే చాలామందిలో సర్జరీ చేసి టెస్టిస్ని కూడా తీసేసే పరిస్థితి వచ్చింది. చాలామందిలో జనరల్గా జరిగిద్ది ఆ పరిస్థితి కూడా. ఎందుకంటే టెస్టిస్ ఇన్ఫెక్షన్ ఎంత ఎర్లీగా పెయిన్ స్టార్ట్ అయినప్పుడు చెక్ చేయించుకొని ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత ఈజీగా కంట్రోల్ అయిపోయింది. ఒకవేళ ఆ ఎర్లీ స్టేజెస్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే తర్వాత అది యాంటీబయాటిక్స్తోనూ మెడిసిన్స్తో కూడా కంట్రోల్ అయ్యే స్టేజ్ లేక చాలామందిలో టెస్టిస్ తీసేయాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.